వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మృదులాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నా రొటీన్ వ్లాగ్ మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నేను ఏం పనులు చేసుకున్నాను, నేను ఎలా టైం యూజ్ చేసుకున్నాను అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. 2 days నుంచి అయితే ఇక్కడ చాలా వర్షం ఉంది, సూర్యుడు కూడా రాలేదు. నిన్న నైట్ అయితే చాలా వర్షం పడిందండి. కానీ మార్నింగ్ 6:15 కల్లా సూర్యుడు వచ్చేసాడు. వాటర్ అంతా కూడా నిండిపోయి చెత్త అంతా అడ్డుకుందని చెప్పేసి వాటర్ ఆగిపోయాయి సెకండ్ ఫ్లోర్ పైన. సో వాటిని చెత్త మొత్తం జరిపేయడానికి అని చెప్పేసి పైకి వెళ్ళాను. ఆ వ్యూ చూస్తూ కొంచెం సేపు 5 minutes అలా పక్షుల గొంతంతా వినుకుంటూ అలాగే విండిపోయానండి. చాలా ప్రశాంతంగా అనిపించింది. అప్పుడే లేలేత సూర్యకిరణాలు, ఆ పక్షులు అరుస్తున్న సౌండ్ ఇవన్నీ చూసి ప్రశాంతంగా ఒక 5 to 10 minutes ఎంజాయ్ చేసి తర్వాత కిందికి వచ్చి రెగ్యులర్ వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూడనట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను. ఈరోజు ఒక ఇంట్రెస్ట్ విషయం టాపిక్ అయితే చెప్పబోతున్నాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు తెలుస్తుంది, అది మీకు యూస్ కూడా అవుతుందని అనుకుంటున్నాను. సో మొత్తానికైతే క్లైమేట్ ఇలా సెట్ అయిపోయిందండి. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. సో ఇలా కొంతసేపు ఉంటే మైండ్ కూడా చాలా బాగుంటుంది కదా. మనం ఏదైనా వర్క్ చేయాలనుకున్నా కొంచెం పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. చూసారా, వాటర్ అన్నీ కూడా ఎక్కువ కాళ్ళు మునిగేంత వచ్చేసాయి. ఆ చెత్త అంతా తీసేసి వాటర్ ఫ్లోయింగ్ అంతా కిందికి తీసేసి నేను కిందికి వెళ్ళిపోయాను అనమాట. అలాగే ఇంటి దగ్గర ఎక్కువ ప్లేస్ లేదండి. ఉన్న కొంచెం ప్లేస్లోనే నాకు నచ్చిన కొన్ని మొక్కలు పెట్టుకోవడానికైతే ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. చాలా బాగుంది. ఏమేమి మొక్కలు పెట్టుకున్నానంటే బిల్వపత్రి ఆకు, అలాగే ఉసిరి చెట్టు, అలాగే శంకు పూలని నాకు చాలా ఇష్టం. చాలా వైట్ కలర్లో ఉంటాయి, అవి స్మెల్ కూడా చాలా బాగా వస్తాయి. అవి కొన్ని పెట్టుకున్నాను. తర్వాత కల్లాపు చల్లుకొని వాకిలంతా క్లీన్ చేసేసుకొని ఇలా ఏదో సింపుల్ ముగ్గు అయితే ట్రై చేశాను. చుక్కల ముగ్గులు అంటే చాలా ఇష్టం. ముందు బాగా వేసేదాన్ని, ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం మానేశానండి. అసలు రావట్లేదు. అంటే ఏంటంటే గుర్తు చేసుకొని ప్రాక్టీస్ చేస్తే వస్తాయి, బట్ అంత టైం తీసుకొని చేయలేకపోతున్నాను. బట్ ఏమైనా చెప్పండి, ఏ ముగ్గులకైనా కూడా ఈ చుక్కల ముగ్గులు, తిప్పుడు ముగ్గులు అయితే చాలా అందంగా కనిపిస్తాయి. వీటి కల వేరే ముగ్గులకు రాదండి. ఇదైతే చాలా బాగుంటాయి. సో ఇలా తొందరగా కంప్లీట్ చేసేసుకొని, పిల్లలకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా, బాబు వెళ్ళిపోతాడు 8-10 కల్లా. సో నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి లోపలికి వెళ్ళాను. అలాగే ఫస్ట్ మనం ఏ పని చేయాలనుకున్నా, మన మైండ్ పీస్ఫుల్గా ఉండాలనుకున్నా మార్నింగ్ ఖచ్చితంగా ఒక కప్పు టీ తాగితేనే మనం రిలాక్స్గా హ్యాపీగా ఎన్ని పనులైనా చేసుకుంటూ వెళ్ళిపోతాం కదండి. మన ఆడవాళ్ళందరికీ కూడా ఒక టీ అనేది ఒక ఎనర్జీ లాంటిదనే చెప్పుకోవచ్చు. సో టీ తాగిన తర్వాత మామూలుగా ఉపవాసాలు, ఫాస్టింగ్స్ అలా ఉన్నప్పుడు మాత్రం పూజ అయ్యేంత మటుకు నేనేమీ తీసుకోను. నార్మల్ డేస్ అయితే మార్నింగ్ లేవగానే ఒక 2 glasses వాటర్ తాగి బయట ఇవన్నీ లోపల ఇల్లంతా క్లీన్ చేసి ముగ్గులు పెట్టుకున్న తర్వాత అప్పుడు ఫస్ట్ నేను మా సార్ నేను ఇద్దరం ఒక్కో కప్పు టీ తాగిన తర్వాత అప్పుడు చక్కగా పని చేసుకొని స్నానం చేసుకొని పూజ చేస్తాను. మామూలుగా ఫాస్ట్ అలాంటివి ఉంటే త్వరగా స్నానం చేసి పూజ అయిన తర్వాత నేను తాగుతాను అనమాట. మ్యాక్సిమం వీక్లీ 4 days అయితే మార్నింగ్ బ్రష్ తర్వాత ఫస్ట్ ఒక కప్ అల్లం టీ పెట్టుకొని తాగుతాను. క్లైమేట్ ఇలా ఉన్నప్పుడు చక్కగా మసాలా టీ, అల్లం టీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా. నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను. కాకపోతే వాటర్తో కడిగేస్తాం కదా, చిన్న డాట్స్ లాగా మరకలు ఉంటాయి. కాబట్టి మార్నింగ్ ఒకసారి స్వెట్ పైప్తో ఇలా క్లీన్గా తుడిచేసుకొని చక్కగా పాలు కాచుకొని టీ అయితే పెట్టుకుంటాను. నేను టీ పెట్టుకుని తాగిన తర్వాత పిల్లల్ని లేపి స్నానం అయిన తర్వాత అప్పుడు వంటకైతే స్టార్ట్ చేస్తానన్నమాట. టీ ఏంటంటే నేను మ్యాక్సిమం వాటర్లో టీ పొడి వేసేసి చక్కగా అల్లం, ఇలాయచీ ఇవన్నీ చక్కగా మరిగించి ఆ తర్వాత పాలు పోస్తే ఆ టీ మంచి స్మెల్తో హ్యాపీగా మంచి టేస్ట్తో తాగొచ్చండి. కాకపోతే ఇప్పుడు రెడ్ లేబుల్ అశ్వగంధాలో కూడా అన్నీ దొరుకుతున్నాయి కదా, 5 రకాల ఐటమ్స్ అన్నీ వేసి చేస్తారు. ఆ టీ కూడా నాకు చాలా టేస్టీగా చాలా మంచిగా అనిపిస్తుంది. సో అందుకని నేను ఇలాయచీ అవన్నీ
చేయట్లేదు. కానీ మా మమ్మీ అయితే ఒక స్పెషల్ తయారు చేస్తుంది అనమాట. అన్నీ వేసి ఒక పేస్ట్ లాగా, ఆ పేస్ట్ వాటర్లో బాయిల్ చేసేసి మనం చక్కగా టీ పెట్టుకుంటే రెడీమేడ్ పేస్ట్ అనమాట, చాలా బాగుంటుంది. అది కూడా నేను ఇంకోసారి మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. ఇప్పుడైతే వాటర్లో కొంచెం టీ పొడి వేసేసి అలాగే అల్లం కూడా చక్కగా ఇలా స్మాష్ చేసి చిన్నగా ముక్కలుగా దంచి వేసి మరిగించి టీ పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. నా ఫేవరెట్ టీ అయితే ఇదే అండి. సో నా హెల్తీ టీ, ఫేవరెట్ టీ అయితే రెడీ అయిపోయింది. ఇలాగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో కప్పు కూడా తాగాలనిపిస్తుంది. సో మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది. అలాగే హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి. సో నా టీ అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ టీ అయితే తాగేసి ఆ తర్వాత స్నానం చేసి చెక్క పూజ చేసేసుకొని వంటకైతే స్టార్ట్ చేయాలన్నమాట. 7 o'clock వరకు ఇలా టీ అయితే తీసేసుకున్నాను. ఈరోజు క్లైమేట్ అలా ఉంది, హెడేక్గా ఉంది. సో టీ అయితే అయిపోయింది. కప్లో పోసుకుంటే తొందరగా చల్లారిపోతుందండి, అందుకని గ్లాస్లో పోసుకొని తాగుదామని చెప్పేసి అలా తాగేశాను. ఆ తర్వాత స్నానం చేయగానే చూస్తున్నారా, నేను చెప్పాను కదా ఇంతకుముందు ఆగ్నేయం పూజ చేసినప్పుడు ఈ మూలలో నేను ఒక స్టాండ్ పెట్టించుకుంటానని చెప్పేసి. సో నిన్న మొక్కలు పెట్టడం అయింది. అలాగే నిన్న నైట్ వాళ్ళు వచ్చి ఇలా స్టాండ్ ఫిట్ చేశారు. సో లేట్ చేయడం ఎందుకని చక్కగా క్లీన్ చేసేసుకొని ఇలా ఆగ్నేయ దీపం వెలిగించుకున్నాను. అన్నపూర్ణ మాతను పెట్టుకున్నాను. అలాగే కాశీ నుంచి మా అమ్మ తెచ్చిన ఫోటో, కాశీ విశ్వనాథుడు ఇలా అన్నపూర్ణ మాత, కాశీ విశ్వనాథుడైనటువంటి శివుడికి అన్నదానం చేస్తున్నటువంటి ఫోటో అనమాట. అది కూడా కిచెన్లో పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ టార్టాయిస్ వీడియో కూడా చేశాను కదా, ఈశాన్యంలో కూడా డోర్కి అంటే సింహద్వారంకి లెఫ్ట్ సైడ్ ఈశాన్యములలో ఇలా నేను ఒక చిన్న కార్నర్ పెట్టించుకున్నాను. కింద ఎందుకంటే పిల్లలు తలుగుతారు, అలాగే డస్ట్ వస్తుంది ఊడుస్తుంటే అని చెప్పేసి పైన ఉంటే సపరేట్గా ఉంటుంది. మనకు పీరియడ్స్ వచ్చిన టైంలోని కూడా మనం తగలకుండా ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉంటుందని చెప్పేసి ఇలా పెట్టుకున్నాను. ఇలా తాబేల్లో వాటర్ కూడా పోసి పెట్టుకోవచ్చు, లేదు అంటే రాగి చెంబులో కూడా వాటర్ వేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టుకున్నాను. ఎందుకు ఈ ఫోటో ఎక్కడ పెట్టుకున్నాను అని అంటే, నాకు తెలిసినప్పటి నుంచి, నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఈ ఫోటో ఆల్మోస్ట్ 15 years బ్యాక్ దండి. నాకు మ్యారేజ్ కాకముందు అమ్మ వాళ్ళు కాశీ నుంచి తెచ్చినప్పుడు పెళ్ళైన కొత్తలో కూడా నాకు ఇచ్చారు. కానీ నేను అలాగే పెట్టుకున్నాను అనమాట, ఇప్పటివరకు పెట్టుకోలేదు. సో ఆ ఫోటోని ఇలా కిచెన్లో పెట్టుకుంటేనే చాలా మంచిదంట. స్నానం చేసి వచ్చి ఇలా కిచెన్లో ముగ్గు పెట్టేసుకొని స్టవ్ పైన చక్కగా ఇలా ఆగ్నేయ దీపాన్ని వెలిగించుకున్నాను. ఆగ్నేయ దీపం ఇప్పటివరకు మీరు ఎవరైనా వెలిగించినట్టయితే ఒక 21 days వెలిగించి చూడండి, ఏం జరుగుతుంది చేంజ్ అనేది మీరు డైరెక్ట్గా అబ్జర్వ్ చేస్తారు. అలా ఒక 2 అగరబత్తీలు పెట్టేసి ఇలా దీపం పెట్టుకుంటే దేవాలయానికి వెళ్ళినంత ప్రశాంతంగా ఉందండి. కిచెన్లోకి వెళ్ళినప్పుడు చాలా చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా అనిపిస్తుంది. చక్కగా అమ్మవారిని చూసుకుంటూ ఎంత పనైనా చేయాలని అనిపిస్తుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చింది నాకు. సో ఇలా ఈశాన్య మూలలో కూడా చక్కగా మనం పైన పెట్టించుకొని, ఇది కూడా చూసారా డైరెక్ట్ కాశీదండి. ఇక్కడ కాశీ విశ్వనాథ్ లింగం కూడా ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. సో ఇది కూడా చిన్న పీస్ అనమాట. సో నేను అలా పెట్టుకొని నా నిత్య పూజ రొటీన్గా ఉంటుంది కదా, అది అయితే పెట్టలేదు, అవన్నీ పెట్టేసుకొని సో నేను వంటకైతే స్టార్ట్ చేశాను. బీరకాయ కర్రీ అలాగే గోంగూర పప్పు అయితే ఈరోజు చేస్తున్నాను అనమాట. సో బాబుకి కూడా టిఫిన్ బాక్స్ వెళ్ళాలి కాబట్టి, పాప కూడా స్కూల్కి వెళ్తుంది. 2 days అయిందనమాట, ఏడుస్తుంది, మారం చేస్తుంది, బట్ అయినా కూడా పంపిస్తున్నాను అనమాట. అంత స్పెషల్ డిష్ ఏం కాదండి, నార్మల్గా మనం చేసుకునేదే. పచ్చిమిర్చి టమాటో వేసి బీరకాయ కర్రీ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. మనం మామూలుగా అయితే కొంచెం వెనుక ముందు చేసేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయితే మాత్రం ప్రతి ఇంట్లో లేడీస్కి ఇంతే హడావిడిగా ఉంటుంది. వాళ్ళకు త్వరగా చేసి పెట్టేయాలనే ఆరాటం ఉంటుంది. అయితే నేనేం చేస్తానంటే మార్నింగే
మామూలుగా దీపం పెట్టేసి నార్మల్గా పూజ చేసేసుకొని పిల్లలు వెళ్ళిన తర్వాత 9 తర్వాత ఫ్రీ అయిన తర్వాత అప్పుడు నేను పీస్ఫుల్గా ఏదైనా శ్లోకాలు అలాంటివి ఏవైనా ఉంటే కూడా నేను ఆ తర్వాత బుక్ పట్టుకుని కూర్చొని చదువుకుంటూ ఉంటానన్నమాట. సో ఇలా బీరకాయ, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ షార్ట్కట్లో చూపించేస్తున్నాను. ఆనియను, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా ఒక 5 మినిట్స్ వేగాక నేను మిడిల్లో టమాటోస్ వేసి స్మాష్ చేసి ఉడికించుకుంటాను అనమాట. ఎందుకని చెప్పేసి అంటే బీరకాయ తొందరగా ఉడికిపోయి నుజ్జుగా అయిపోతుంది కాబట్టి మిడిల్లో టమాటో వేస్తే టమాటో ఉడికిన తర్వాత 2 మిక్స్ చేసి తింపేస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ కూడా అయిపోయింది. 1 గ్లాస్ రైస్ తీసుకొని పిల్లల కోసం అయితే పెట్టేశాను. అలాగే ఇక్కడ గోంగూర పప్పు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా గోంగూర పప్పు చేస్తే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే డైరెక్ట్గా పప్పే తింటాను. నాకు అంత ఇష్టం అనమాట గోంగూర పప్పు అంటే. సో గోంగూర అందరూ పప్పులో డైరెక్ట్గా వేసేస్తారు. అలా వేస్తే టేస్ట్ రాదండి. కొంచెం మనం లిటిల్ బిట్ 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత ఇలా గోంగూర వేసి మనం ఒక 5 మినిట్స్ లేకపోతే 3 మినిట్స్ మనం ఫ్రై చేసిన తర్వాత అది దగ్గరకు అయిపోతుంది అనమాట. మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. అప్పుడు మనం ఉడికించుకున్న పప్పును వేసుకొని చేసుకుంటే చాలా చాలా పప్పు తేనెలాగా వస్తుంది. అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. సింపుల్ వేనే బట్ చాలా టేస్ట్గా ఉంటుందండి. అలా ఆకు మొత్తం ఇలా మెత్తగా నుజ్జు అయిపోతుంది 2-3 మినిట్స్లో. అయిపోయిన తర్వాత మనం పప్పు వేసి మిక్స్ చేసి సాల్ట్, ధనియా పౌడర్ అలాంటివి మన రుచికి సరిపడా వేసేసుకొని పప్పు కూడా వేసేసి చక్కగా మెదిపేయాలి. ఉడికిన తర్వాత పప్పు కూడా వేసేసి మిక్స్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇదైతే నా ఫేవరెట్ డిష్ అనే చెప్పుకోవచ్చు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి మాట ఏంటి అంటే ఏ వారంలో ఏ తిథులు మనం అంటే ఒక్కొక్క డేకి ఒక్కొక్క తిథి స్పెషల్ ఉంటుంది కదా. అయితే ఏ వారంలో మనకి 7 వారాలు ఉంటాయి కదా, మండే నుంచి సండే వరకు. ఆ వారాలలో మనం ఏ తిథి ప్రకారం మనం ఏదైనా పని మొదలు పెడితే మనకు ఎలాంటి ఫలితం ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. మంగళవారం, తదియ, అష్టమి, ఏకాదశి తిథులు కలిసి వస్తే మనకు చాలా మంచిది. అలాగే బుధవారం, విద్య, సప్తమి, ద్వాదశి ఈ 3 కలిసి వస్తే మనం ఏ పనులైనా స్టార్ట్ చేయవచ్చు. లైక్ అన్నప్రాస కానీ, భూమికి సంబంధించిన భూమి పూజ కానీ, శంకుస్థాపన అలాంటివి మనం ఏ శుభకార్యాలు చేయాలన్నా కూడా చాలా చాలా మంచిది. లైక్ శంకుస్థాపన, అన్నప్రాస, మనం ఏదైనా బారసాల ఇలాంటివన్నీ కూడా ఆ రోజు పెట్టుకోవచ్చు అనమాట. అలాగే గురువారం రోజు విశేషంగా పంచమి, దశమి, పూర్ణిమ వస్తే గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయి. అది కూడా చాలా మంచిది. శుక్రవారం విశేషంగా పాడ్యమి, షష్ఠి, పూర్ణిమ అలాగే శనివారం చతుర్దశి, నవమి, దశమి ఇలాంటి తిథులు ఉన్నప్పుడు చక్కగా గుర్తుపెట్టుకొని మనం ఎలాంటి వ్రతాలు స్టార్ట్ చేసినా కూడా విఘ్నాలు లేకుండా సాగిపోతాయంట. సో ఎంత మంచి రోజైనా మనం తిథి నక్షత్రం చూసుకొని స్టార్ట్ చేస్తే ఆ పనులు దిగ్విజయంగా ప్రారంభమవుతాయి. ఈరోజు ఇప్పుడు నేను చెప్పిన తిథులన్నీ కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం వీటిని సిద్ధయోగ తిథులుగా వర్ణిస్తారంట. ఈ వారం తిథులు ఇలా ఉన్నప్పుడు కలిసి ఉన్నప్పుడు మనం ఏ పని చేపట్టినా అది సక్సెస్ఫుల్గానే కంప్లీట్ అవుతుందట. సో నా ఈ మంచి మాట మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఎంతో కొంత నోట్ చేసుకొని మీ అందరికీ కూడా ఏదైనా ఏ పని స్టార్ట్ చేసేటప్పుడు యూజ్ అవుతుందని కూడా అనుకుంటున్నాను. సో మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.